హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గెడుగంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అసలు తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని ఆండాలుతో చేతులు కలిపి మీనాని కిడ్నాప్ చేయిస్తుంది రోహిణి. మరి అసలు ఏం జరిగింది? అసలు ఆండాలుతో ఎలా చేతులు కలిపింది? అసలు రోహిణి ప్లాన్ ఏంటి? మరి మీనా వాళ్ళిద్దరి ప్లాన్ నుంచి బయట ఎలా పడనుంది? మరి నిజంగానే రోహిణి గుట్టు బయట పెడుతుందా? మీనాకి ఏం జరగబోతుంది? మరి అసలు రోహిణి ఇంకా ఆండాలు ఎలా తన మీద పగ తీర్చుకోబోతున్నారు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అసలు మీనాకి రోహిణి గుట్టు ఎక్కడ బయట పెడుతుందో, మీనానే రోహిణి గుట్టుని ఎలా బయట పెడుతుంది, ఎప్పుడు బయట పెడుతుందని సగం టెన్షన్తో చచ్చిపోతూ ఉంటుంది ఇంట్లో రోహిణి. ఎలాగైనా మీన నోరు మూయించాలి, మీన బాలుల వల్లే నాకు ఇంట్లో అన్ని కష్టాలు మొదలయ్యాయి అంటూ వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ విద్యని కలవడానికి వచ్చి అలాగే తన కన్న తండ్రి ఫోటో తీసుకుంటుంది. తన తల్లిని కూడా అక్కడికి రమ్మని తన తండ్రి ఫోటో నాకు కావాలని చెప్పేసి అంటుంది. ఏంటి ఏంటి నన్ను సడన్గా ఇలా ఫోటో తెమ్మన్నావేంటి? ఇప్పుడు మీ నాన్న ఫోటోతో ఏం పనుంది అనగానే, ఈ ఫోటోతో నాకు చాలా పనుంది అంటూ అనగానే విద్య అన్ని చెప్పగానే, నా మాట విని ఇప్పటికైనా బాలు మీనలకి అన్ని విషయాలు చెప్పి తప్పైందని క్షమించమని అడగవే, అప్పుడు వాళ్ళు నీకు తోడుగా అండగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలు ఎక్కడ తెలిసిపోతాయని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏదో ఒకటి నచ్చ చెప్పి కల్పించుకొని వాళ్ళు నిన్ను కాపాడుతారే అనగానే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వాళ్ళు నన్ను కాపాడడం ఏంటి? అసలు వాళ్ళే నా జీవితంలో అన్ని సమస్యలకు కారణమవుతున్నారు. అలాంటి వాళ్ళు నన్ను కాపాడతారా అంటూ వాళ్ళమ్మ నోరు మోయించి ఫోటో తీసుకొని వాళ్ళ లేని దొంగ ఏడుపు నటిస్తూ ఇంటికైతే వెళ్తుంది. మా నాన్నని నేను మీకు తీసుకొచ్చి పరిచయం చేపిద్దాం అనుకున్నాను, మా నాన్న దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మా నాన్న ఈ లోకంలోనే లేకుండా వెళ్ళిపోయారు, అందరినీ కాదనుకొని దూరంగా వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అంటూ దొంగ ఏడుపు నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ ఫోటోని చూసిన తర్వాత ఏం చేస్తాం, ఉన్నప్పుడు ఎవరికి మంచి చేయలేకపోయాడు, ఉన్నప్పుడే ఆ ఆస్తిపాస్తులన్నీ అక్కడ అప్పచెప్పు ఉంటే బాగుండేది, కానీ పోయి కూడా ఏం లాభం, తన ఆస్తి అంతా అక్కడ మూలకి నలిగిపోతూ ఉంది అంటూ అనగానే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ మా నాన్న చనిపోయారని నేను బాధపడుతూ పుట్టడి దుఃఖంతో ఉంటే మీరు మాత్రం ఎప్పుడు చూసినా ఆస్తి ఆస్తి అంటారేంటి అనగానే, ఏంటి అంత కోపం వస్తుంది నీకు? అయినా మీ నాన్న ఏమన్నా నీకు ఒక్కరోజైనా ఏదైనా ఇచ్చి వెళ్ళాడా? కనీసం 1,00,000 రూపాయలు కూడా పంపలేదు. అలాంటిది నువ్వు ఎందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు? అయినా ఇప్పుడు ఉన్న కోట్ల ఆస్తి కూడా అది వస్తుందో రాదో తెలీదు. అసలు ఆ ఆస్తి వచ్చేసరికి నేను ఉంటానో లేదో తెలీదు. నా సంగతి పక్కన పెట్టు, కనీసం నీ భర్త నువ్వైనా ఆ ఆస్తిని అనుభవిస్తారా అంటే అది కూడా నమ్మకం లేదు. అలా తరాలు తరాలు ముగిసిపోతున్న ఆ కోర్టులో కేసులు అలాగే ఉండిపోతాయి, అంతేకాని ఆస్తిపాస్తి వివరాలు ఏవి బయటికి రావు. అందుకని నేను గట్టిగా ఒకటి నిర్ణయించుకున్నాను అనగానే, ఏం నిర్ణయించుకున్నాను అనగానే, అక్కడ కోర్టులో కేసు వేయడానికి వాళ్ళు జస్ట్ కేసు మాత్రమే వేశారు, కానీ నేను అక్కడ ఒక మంచి లాయర్ని మాట్లాడాలి అనుకుంటున్నాను. అక్కడ లాయర్ని మాట్లాడి ఆ కేసు తొందరగా వచ్చేలాగా చేస్తాను అనగానే, అమ్మో ఏంటి లేని ఆస్తి మీద కేసు వేయడం ఏంటి, ఆ కేసు కోసం లాయర్ని పెట్టడం ఏంటి, మళ్ళీ మటన్ కొట్టు మాణిక్యం గారు నా కొంప ముంచాడు అసలు అంటూ అనుకుంటూ ఉండగానే అంతలోనే బాలు మీనాలు వస్తారు. అమ్మావతి, నువ్వు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నిజంగా మనం మలేషియా వెళ్ళడం ఇప్పుడు నిజంగా అవసరం, ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, ఆ అస్థికలు కూడా మనకు తీసుకొచ్చారు, కానీ ఆ అస్థికలను గంగలో కలిపే పనిలో ఈ పార్లర్ అమ్మ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి అసలు ఆయన చావుకి గల కారణం ఏంటి, ఎప్పుడు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్న దాని మీద మనము కేసు వేద్దాం. కేసు వేస్తే వాళ్ళ నాన్న చావుకి ఒక తృప్తి అనేది ఉంటుంది, ఆయన ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఎలా చనిపోయారో తెలియకుండా చనిపోయినా అసలు తన చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష వేస్తే వాళ్ళ నాన్న చాలా సంతోషిస్తాడు కదా అనగానే, ఇక నువ్వు నిజంగా చాలా మంచి పని చెప్తున్నావురా, ఇన్నాళ్ళకి నువ్వు చాలా బాగా మంచి మాటలు మాట్లాడుతున్నావు అనగానే, నేనెప్పుడు మంచి మాటలే మాట్లాడుతుంటానమ్మా, నీకే ఆ మంచి మాటలు ఎప్పుడు చెవుకెక్కవు, ఇప్పుడు ఎక్కుతున్నాయి అని బాలు అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మో ఈ బాలు గడేంటి నా కొంప ముంచేలా ఉన్నాడు, ఈ బాలు మీనా ఇంట్లో ఉన్నన్ని రోజులు
రోజులు నాకు ఇలాగే ఉంటుంది. అయినా లేని ఆస్తి గురించి కేసు వేయడం ఏంటి, ఆ కేసు గురించి లాయర్ని పెట్టడం ఏంటి? ఇప్పుడు ఆస్తి లేదని డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటే ఆ మటన్ కొట్టు మాణిక్యం గాడు నన్ను నిండా ముంచేశాడు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాదనాలి, ఎలా అడ్డు చెప్పాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక అంతలోనే రోహిణి చెప్పిన తర్వాత అది కాదు, ఇప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది చెప్పారు కదా ఆస్తి కోసం చంపేస్తున్నారని, మా నాన్నని చంపడానికి కూడా ఆస్తి గొడవలే కారణమని. ఇప్పుడు మనం వెళ్తే మనని కూడా చంపేస్తారు. కాబట్టి కొంచెం టైం తీసుకొని వెళ్దాం అత్తయ్య, ఇప్పుడే వెళ్ళడం కరెక్ట్ కాదు అనగానే, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు? ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆ కోర్టు వాళ్ళు మలేషియాలో వాళ్ళంతా జప్తు చేశాక అక్కడికి వెళ్ళినా చెప్పే మనకి గతి ఉంటుంది. మీ నాన్న కష్టపడి పైసా పోగేసిన డబ్బు అంతా కూడా అక్కడ వృధాగా వెళ్ళిపోతుంది అంటూ అనగానే, అక్కడ ఆస్తి లేదు, తండ్రి లేడు, నీకు ఎలా చెప్పాలత్తా అంటూ ఇక వాళ్ళ అత్తయ్య గురించి బాధపడుతూ ఉంటుంది రోహిణి. ఇక తర్వాత అంతలోనే చూసావా మీనా, అసలు ఆ పార్లర్ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో అంటూ అనగానే, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నానండి. నిజంగానే రోహిణి ఏదో అబద్ధం చెప్తుంది. ఆ అబద్ధం బయటపడకుండా ఉండడానికి తన మొహంలో పడుతున్న టెన్షనే సాక్ష్యం అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు మీనా గుసగుసలాడుతూ ఉంటే రోహిణికి డౌట్ వస్తుంది. వామ్మో, ఈ బాలుకి మీనాకి మళ్ళీ డౌట్ వచ్చిందంటే ఇంకేమైనా ఉందా? అసలు తీగలాగితే డొంకంత కదిలినట్టు ఇదంతా కూడా బయటపడేలా చేస్తారు ఈ బాలు మీనాలు. దేవుడా, ఎలాగైనా వీళ్ళ అడ్డు తొలగించుకోవడానికి నాకు ఒక్క మార్గం చూపించు దేవుడా అంటూ అనుకుంటూ ఉండగానే, సరే మలేషియా ఏర్పాట్లు చేస్తానన్నావు కదరా, పాస్పోర్టు అవి రావడానికి టైం పడుతుంది కదా అనగానే, అవునమ్మా, ఒక 2-3 రోజుల దాకా టైం పట్టచ్చు, పాస్పోర్టు రాగానే మనం ఇద్దరం కూడా వెళ్ళిపోదామని చెప్పేసి అనగానే, ఏంటి వెళ్ళేది, అక్కడ ఎవరు లేరని చెప్పిన తర్వాత కూడా వెళ్తానంటున్నారేంటి అంటూ అనగానే, అక్కడ మీ నాన్న లేకపోవచ్చు, కానీ మీ నాన్న తిరిగిన ఆ ఇల్లు, నాన్న చూసుకున్న ఆ బిజినెస్లన్నీ అక్కడే ఉంటాయి కదా, వాటిని కేవలం జప్తు చేశారంతే, ఆ భూమి మీద లేకుండా అయితే చేయలేదు కదా అంటూ రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక వీళ్ళని ఒప్పించడం నా వల్ల కాదు, కానీ ఏదో ఒకటి చేసి ఈ ప్లానింగ్ని అయితే మార్చాలి. ఖచ్చితంగా ఆ బాలు మీనకి పెద్ద షాక్ అయితే ఇవ్వాలి, అసలు అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన వీళ్ళది అయి ఉంటుంది అంటూ అనుకుంటూ బయటకైతే వెళ్తుంది. అయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దొరుకుతారా, మీనని వీళ్ళ ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని మీనని ఎలా దెబ్బతీయాలి అని అనుకునేది ఇక గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కరిని ఫ్రెండ్స్గా చేసుకోవాలని ఆ ఆండాలు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఒకవైపు మీనా వాళ్ళ అత్తగారిని తన గ్రిప్లో పెట్టుకుంటుంది, తన మాటలతో తనని పడేస్తుంది. ఆ తర్వాత మీనా అంటేనే నచ్చని మా రోహిణి గురించి తెలుసుకొని రోహిణిని కూడా కలుస్తుంది. అయితే ఎలాగైనా మీనాని అడ్డు తొలగించుకోవాలనే ప్లానింగ్లో ఉన్న రోహిణి తన వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, అసలు తన వల్లే తన కాపురంలో చిచ్చు రగులుతుందని ఆలోచించి ఆండాలతో చేతులు కలిపి మీనాని కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. నీ ప్లానింగ్కి, నీ కష్టానికి, నా కష్టానికి మీనానే కారణం. నువ్వు బాధపడుతుంది మీనా వల్లే, నేను బాధపడుతుంది మీనా వల్లే. కాబట్టి మీనా గురించి నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. అది ఇక ఈ జన్మలో నా జోలికి రాకుండా ఉండాలని చేయాలనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు అనగానే, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీనా మళ్ళీ నా లైఫ్లోకి రాకుండా ఉండాలి. నా లైఫ్లోకే కాదు, ఆ ఇంట్లోకి కూడా మళ్ళీ తిరిగి అడుగు పెట్టొద్దు. అది ఉన్నప్పుడల్లా బాలు దాని గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచించి నా గుట్టు బయట పెట్టాలని, నాకు సంబంధించిన విషయాలు, సీక్రెట్స్ అన్నీ బయట పెట్టాలని అనుకుంటున్నాడు. కానీ అదంతా జరగకూడదంటే ఆ మీనా ఇంట్లోకి రాకూడదు. ఆ మీనా ఇంట్లోకి రాకూడదంటే మీనా ఇంట్లో ఉండకూడదు. మీనా లేకపోతే బాలుకి సగం బలం చచ్చిపోతుంది. అప్పుడు నా మీద పడి ఏడవడం మానేస్తాడు. నా సమస్యల గురించి అడగడం మానేసి తన సమస్యను తాను చూసుకుంటూ ఉంటాడు అంటూ అనగానే, అయితే మన ప్లాన్ ప్రకారం మీనాని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది అనగానే, చాలా మంచి ఐడియా చేశారు. అసలు మీనాని కిడ్నాప్ చేయండి, కానీ ఎప్పటికీ బయటికి రాకుండా ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో బంధించండి. ఇంకెప్పుడు ఆ మీనా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. మీనా లేకపోతే మీకు బిజినెస్ బాగా రన్ అవుతుంది, అలాగే నాకు సగం సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత అబద్ధాలు, నాటకాలు ఆడాల్సిన పని లేదు. వాళ్ళకి ఎక్కడ దొరికిపోతానో అన్న భయం కూడా ఉండదు. నా మాట
విని నిజంగానే కిడ్నాప్ ఏర్పాట్లు చేయండి. ఆ మీనా ఇక ఎప్పటికీ బయటికి ఎవ్వరికి కనిపించకూడదు. ఉందో లేదో చచ్చిందో లేదో తెలియక తన భార్య ఎక్కడ ఉందా అని తెలియక గిలగిల కొట్టుకొని చావాలి. అప్పుడే కదా వేరే వాళ్ళ కాపురాల్లో వేలు పెట్టకుండా ఉంటాడు ఆ బాలుకి మీనాకి ఈ దెబ్బతో తెలిసి రావాలి. అసలు ఎవరితో పెట్టుకున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలాంటి శిక్షలు ఏర్పడతాయని తెలియాలి అనుకుంటూ ఇక తర్వాత రోహిణి అయితే కిడ్నాపింగ్కి ఆలోచన అయితే ఇస్తుంది. ఆ తర్వాత మీనాని కిడ్నాప్ చేసి ఒక డార్క్ రూమ్లో బంధిస్తారు. ఇక చూడాలి మరి తనని కిడ్నాప్ చేసింది ఎవరు అని తెలియక మరి మీనా ఏం చేయబోతుంది. ఇది రోహిణి ఇంకా ఆండాళ్ళ ప్లాన్ అని మీనా తెలుసుకుంటుందా? మీనాని కాపాడడానికి తన భర్త ఇది వరకు కిడ్నాప్ చేసిన దానిలాగానే తన ప్లేస్ కనుక్కొని కాపాడబోతున్నాడా? మరి అసలు ఏం జరగబోతుందని తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.